హాయ్ అండి. గుడ్ మార్నింగ్. ఈరోజైతే మార్నింగ్ లేచాక చాలా లేజీగా అనిపించిందండి. డైలీ చేసే పనులే చేసేదే రొటీన్ లైఫ్. ఇంక ఈరోజు కొంచెం వెరైటీగా సెల్ఫ్ కేర్ తీసుకుందాం అనిపించింది. కొంచెం యాక్టివ్ అవుతది కదా నా బ్రెయిన్ అని చెప్పేసి. ఇంకా వర్క్స్ అయితే ఇంట్లో ఉండనే ఉంటాయండి. రోజు అవే చేస్తూ ఉంటాం కదా! ఇంక ఈరోజు కొంచెం సెల్ఫ్ కేర్ తీసుకుందాం అని చెప్పేసి నా హెయిర్ అయితే ఫ్రీజీగా అయిపోయిందండి. చూడండి ఎంత డ్రై అయిపోయిందో హెయిర్. అస్సలు పట్టించుకోవట్లేదు. అట్‌లీస్ట్ ఆయిల్ కూడా పెట్టట్లేదండి. ఇంకా అందుకని చెప్పేసి ఎగ్ పెడదాం, కొంచెం సాఫ్ట్ అయితది హెయిర్. తర్వాత తలకి వాష్ చేసేసి ఇంకా ఆయిల్ పెడితే బావుంటది కదా హెయిర్ అని చెప్పేసి ఇంకా ఎగ్ అయితే పెడుతున్నానండి. వైటే పెట్టాలి, యెల్లో తీసేయాలి. లేదు వైట్, యెల్లో మిక్స్ పెట్టామంటే ఇంకా వామిటింగ్స్ కంపల్సరీ అయితాయి. అంత స్మెల్ వచ్చేస్తది. సో, వైట్ అయితేనే మంచిగా నీట్‌గా పెట్టేసుకోవచ్చు. నాకు కూడా ఫస్ట్‌లో ఉండేదండి వామిటింగ్ సెన్సేషను. తర్వాత అలవాటయిపోయింది. ఎప్పుడు నేను హెయిర్‌కి ఎగ్గే పెడతాను. ఇంక నీట్‌గా పెట్టేసుకుంటే స్కాల్ప్ వరకు వెళ్ళింది అంటే మనకి డాండ్రఫ్ కూడా నీట్‌గా పోతదండి. ఇంకా తర్వాత హ్యాండ్స్ నీట్‌గా వాష్ చేసేసుకుంటే ఇంక స్మెల్ రాదు. ఇంక తల మీద నుంచయితే అలా జారుతా ఉంటది. ఇంక మనం ఒక కర్చీఫ్ క్యారీ చేయాలి హెడ్ వాష్ చేసినంత వరకు కూడా. ఇంక నేను ఫేస్‌కైతే మమా ఎర్త్ అండి అది పౌడరు చాలా బావుంటది. ఇంకా ఫేస్‌కి నీట్‌గా రాసుకొని ఇంకా వాష్ చేస్తే మీకు రిజల్ట్ తెలుస్తది. నేను ఎప్పుడు ఈ మమా ఎర్తే వాడుతానండి. ఇంక ఇది బీట్రూట్ జ్యూసు పిల్లల కోసం మార్నింగ్ చేసింది. ఇంకొంచెం మిగిలిపోతే ఆ ఫేస్ ప్యాక్‌లో కొంచెం వేసి కొంచెం బొజ్జలో వేసేసాను వేస్ట్ చేయకుండా. ఇంక అది నీట్‌గా కలుపుకొని ఫేస్ మొత్తం అప్లై చేసేసుకోవాలి గ్యాప్స్ లేకుండా. ఇంక అది నీట్‌గా డ్రై అయితే మీకు రిజల్ట్ నీట్‌గా కనిపిస్తది. ఇంకా ఆ మాయత్ పౌడర్‌లో మనం టామరిక్ ఉంటది కనుక అది ఫేస్‌కి చాలా మంచిదండి. హనీతోని, మిల్క్‌తోని, కర్డ్‌తోని దేనితోనైనా మనం రాసుకోవచ్చు. నాకు ఇంట్లో బీట్రూట్ జ్యూస్ అవైలబుల్‌గా ఉందని నేను బీట్రూట్ జ్యూస్ కలిపాను. మీకు ఏది ఉంటే అంతో కలిపేసుకోండి. చాలా బావుంటది. అండ్ ఫేస్‌కి, నెక్‌కి మొత్తం ఎక్కడైతే మనకి డార్క్ సర్కిల్స్ ఉంటాయో ఆ ప్లేసెస్‌లో అప్లై చేసేసుకొని నీట్‌గా కడిగేసుకుంటే మన ఫేస్ కింద హెడ్ మొత్తం క్లియర్ అయితది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్ ఫేస్ వాష్ చేశాక కూడా ఎలా ఉందో చూపిస్తానండి. ఇంక ఫేస్ వాష్ చేశాక నీట్‌గా ఉంటది చూడండి ఎంత